ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? ఇల్లు వదిలేసి వచ్చాను. లోపలికి రా శ్వేత. ఏమైంది శ్వేత? మా నాన్న చేసింది తెలిసాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలనిపించలేదు. నాకు మొదటిసారి ప్రేమంటే ఏంటో తెలిసింది ఇక్కడే. అభిమానించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎలా ఉంటారో నేను చూసింది ఇక్కడే. మరి మీ నాన్నకి నేనిచ్చిన మాట? జీవితాంతం తోడుంటానని నాకు మాటిచ్చావుగా. చెప్పు, చెప్పరా. అమ్మాయి చాలా కరెక్ట్గా అడిగింది. చూడు గౌరీ, నువ్వు మా కోసం ఏం చేసావు, అందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో మాకు తెలుసు. మనతో పాటు ఆ అమ్మాయిని కూడా బాధ పెడతావా? నువ్వే కావాలని నిన్నే నమ్ముకొనిచ్చినందుకు ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. చెప్పు. సరే పద. ఎక్కడికి? నమ్మకం ఉన్న చోట ప్రశ్నలు ఉండకూడదు. గౌరీ, సమస్యలు మాకే వస్తాయి, వాటి సొల్యూషన్స్ నీకే తెలుసు అని స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు. నీ చేతకానితనం వల్ల నా కూతురు మళ్ళీ నాకు దూరం అయింది. చేతికి దొరికిన అప్పుడే చంపేసి ఉంటే డీల్ ఫినిష్ అయ్యేది. వాడిని అనవసరంగా వదిలేసాం. యాంటనీ, చూసావా సర్కార్, నీ వాళ్ళ కళ్ళల్లో భయం. ఎన్నోసార్లు ఏ సంబంధం లేకుండా నా చేత దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిన్నందుకు వాళ్ళు బాధపడ్డారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం బాధపడ్డాను. చెప్పు నీ వాళ్ళతో నా జోలికి రావద్దు. నేను మీ అందరితో గొడవ పట్టడానికి రాలేదు. ఇదిగో, తన జీవితాన్ని ఏం చేసినా పర్వాలేదని నన్ను నమ్మి నాతో వచ్చేసింది. ఒకప్పుడు జీవితాంతం తోడుంటానని తనకి మాటిచ్చాను. కానీ నా వాళ్ళని క్షేమంగా వదిలిపెట్టావన్న కృతజ్ఞతతో శత్రువైన నమ్మక ద్రోహం చేయకూడదని శ్వేతని నీకు అప్పగిస్తున్నాను. ఇక తన్ని వాళ్ళ నాన్నకు అప్పగించి నీ మాట నిలబెట్టుకో. కానీ ఒక్క విషయం, మా ఇద్దరిని విడదీసి నువ్వేం సాధించినట్టు? ఆ పెద్ద మనిషి నీ కోసం ట్యాంక్ బండ్ మీద నీ విగ్రహం పెట్టిస్తాడా, లేక నీ గుడి కట్టిస్తాడా? చూడు సర్కార్, నువ్వు చేసే నేరాలకి ప్రభుత్వం, పోలీసులు భయపడిపోతున్నారని పొగరుతో ఎగిరిపడొద్దు. టైం అడ్డం తిరిగినప్పుడు నిన్ను పబ్లిక్ రోడ్ మీద కుక్కని కాల్చినట్టు కాల్చిపడేస్తా. అప్పుడు వీళ్ళందరూ కాకుల్లా ఎగిరిపోతారు. నేను తలుచుకుంటే నిన్ను ఎప్పుడూ లేపేసేవాడిని. నువ్వు తలుచుకుంటే నా వాళ్ళని లేపేయచ్చు. కానీ నా మాట నమ్మి నా వాళ్ళని వదిలేసావు. అక్కడే నీ గురించి ఆలోచించాను. ఎవరో సుఖంగా నిద్రపోవటానికి నువ్వు సిన్సియర్గా మేల్కొని కూర్చుంటావు. నువ్వు చేసే వృత్తి తప్పే, కానీ అందులో కూడా నిజాయితీ ఏడ్చి. సర్కార్, ఒక మాట చెప్పు, డబ్బు కోసం కాకుండా నీ కోసం నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టావా? అసలు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? అది కత్తి విసరడం కన్నా కష్టమైన పని తెలుసా? డబ్బు పారేస్తే వెనకాల తిరిగే నలుగురు మనుషులు కాదు, ప్రేమిస్తూ చుట్టూ ఉండే నలుగురు మనుషుల్ని సంపాదించుకో. అప్పుడు కష్టాలు వస్తే ఓదార్చడానికి, చేస్తే ఏడవడానికి, మోయడానికి ఆ నలుగురు చాలా అవసరం. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇక ముందు ప్రేమికులతోనూ ప్రేమతోనూ ఆడుకోవద్దు. అందరూ గౌరీలా ఉండరు. వస్తా. దిల్ దిల్ అంటే ఇదిరా, ఇది రే. వీరికి బైక్లే కాదు, బ్రెయిన్లు కూడా రిపేర్ చేసే సత్తా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. రే, ప్రేమకే కాదు, పౌరుషానికి కూడా వీడొక సింబల్. 3 సార్లు నా ప్లేసుకు వచ్చి నేనొక కిరాయి రౌడీని, పనికి రాని వాణ్ణి, అనాథనని గుర్తు చేశాడు.
కలేజా అంటే ఇదిరా, కర్రలతో కత్తులతో కాదు, అంతకంటే పదునైన మాటలతో నరికేశాడు. వదిలేస్తాను, అన్నీ వదిలేస్తాను రా, వదిలేస్తాను. నువ్వు అన్నావు చూడు, ఎవరినన్నా ప్రేమించావా అని. నిజమే, ప్రతివాడికి నాదీని చెప్పుకోవడానికి ఓ తోడుంటే తప్ప జీవితం అంటే ఏంటో తెలీదు. వదిలేద్దాం గౌరీ, గతాన్ని గతంలోనే వదిలేద్దాం. అంటేనే నీ ఇష్టం సర్కార్. గౌరీ వెళ్ళు, వెళ్ళు. రేయ్, వాడిని వదిలేయండిరా, వాడు చెప్పిన దాంట్లో నిజం ఉంది. నువ్వు వెళ్ళు గౌరీ. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆంటనీ, దిల్ అంటే వాడిదా, వాడిని ఏం చేయలేక వదిలేయాలా? సర్కార్, మనలాంటి వాళ్ళ ఆయుధాలు వదిలేస్తే ప్రాణాలు వదిలేసినట్టే. నువ్వు ఆయుధాలు వదిలేసావు, ఇక నువ్వు మాకు అనవసరం. ఈ టైం కోసమే నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఆంటనీ, ఏంట్రా ఆగిపోయారు? ఏంటి మీ పని మీది, నా పని నాది. అయినా ఎప్పటి నుంచో మీరు మర్డర్ చేయడం చూడాలనుకున్నాను. ఎందుకు ఆగిపోయారు? సర్కార్ని మీరు వెయ్యాలి, నేను చూడాలి. నువ్వేంట్రా ఎన్నాళ్ళ నుంచి రౌడీగా ఉన్నావురా నువ్వు? కత్తి పట్టుకోవడం కూడా చేత కాదు, కత్తి పట్టుకోవడం కూడా. చూడు, ఇలా వచ్చి ఇలా లేపి ఒకటేస్తే పీసులు అయిపోతాడు, పీసులు. ఏంటి భయపడుతున్నావా? భయపడ్డు రా, తీసుకో. ఏయ్ ఎయ్రా, ఏయ్ ఏయ్ ఏయ్. పొడవాలనుకుంటే ఎదురుగా వచ్చి పొడు, వెన్నుపోట్లతో. నిన్ను ముట్టుకోవటానికి అసహ్యంగా ఉంది. చూడు చూడు,
ఈ సర్కార్ సామ్రాజ్యాన్ని మట్టిలో కలిపేసి ఎలా నిలబడున్నాడు. నా పవరు, నీ డబ్బు ఏది వాడు ముందు నిలబడదు. ఆహా. ఇంతకంటే మంచివాడిని నీ కూతురికి మొగుడుగా తీసుకురాగలవా? ఇంపాసిబుల్. చూడండి, మీ కూతురికి సర్కార్కి నా విషయం అర్థమైనట్టు ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను.